పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా? ఒక 20 ఏళ్ల క్రితం ఈ పదం దాదాపుగా ఆ జనరేషన్ అందరికీ తెలుసు. కానీ ఈ మధ్య కాలంలో కొత్త జనరేషన్‌కి తెలియనప్పుడు కూడా ఒక వయసు వారికి మాత్రం ఈ అంశంపై చాలా వరకు అవగాహన వస్తుంది. అట్లాగే ఆ పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా అన్న అంశం బట్టి ఆ వ్యాధి తీవ్రత కూడా ఆ రోజుల్లో ప్రజలు భయపడేవారు. కొంత అప్రమత్తంగా ఉండేవారు. అయితే ఈ మధ్య కాలంలో అది తగ్గింది. అయితే ఇప్పుడు తాజాగా కర్ణాటకలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యాన మళ్ళీ ఒక్కసారిగా పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా అన్న స్లోగన్ తెరపైకి వచ్చింది. ఈ దశలో ఎయిడ్స్ వ్యాధికి సంబంధించిన నిపుణులు డాక్టర్ కూటుకుపుల సూర్యారావు గారు పద్మశ్రీ అవార్డీ మనతో ఉన్నారు. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సరే అదే నా మాటలు మీరు విన్నారు కదా, అవునండి. పులిరాజాకు అవునండి. ఎయిడ్స్ వస్తుందా? ఆ పదం మీకు గుర్తుందా? పులిరాజా గేట్స్ వస్తుంది అనే పదం గుర్తుంది నాకు. నేను అక్కడితో ఆగకుండా పులి రాణికి ఎయిడ్స్ వస్తుందని కూడా ప్రచారం చేశాను నేను. కారణం ఏంటంటే ఒక్క పులిరాజే కాదు, పులి రాణికి కూడా ఎయిడ్స్ వస్తుంది, పులి రాజా కూడా ఎయిడ్స్ వస్తుంది. దాని అర్థం ఏంటంటే ఆ రోజుల్లో విశృంఖలంగా పురుషుడు కానీ స్త్రీ కానీ లైంగిక సంపర్కాలు పెట్టుకుంటే ఎయిడ్స్ రావచ్చు అని చెప్పడానికి పులిరాజాకి ఎయిడ్స్ వస్తుంది అనేటువంటి ప్రచారాన్ని పాపులేషన్ కౌన్సిల్ అని ఒక అమెరికన్ సంస్థ, భారతదేశంలో విపరీతమైన ఫండింగ్ వచ్చింది, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఇంటింటా ప్రచారం చేశారు దాన్ని. ఎప్పుడైతే ఫండింగ్ ఆగిపోయిందో ఇంటర్నేషనల్ ఏజెన్సీ నుంచి ఆ మాట కనబట్టలేదు ఇప్పుడు. అది నిజంగా ప్రమాదమైనటువంటి అంశం ఏమిటంటే హెచ్ఐవి లాంటి వ్యాధి, ఎయిడ్స్ లాంటి వ్యాధి సృష్టి కార్యక్రమంలో ఎక్కువగా 80% వ్యాపిస్తుంది. ఇది సృష్టి కార్యక్రమం భూమి మీద ఆగదు. హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు పిల్లల్ని ఎక్కువ కనమంటున్నారు. పిల్లల్ని కనాలంటే అర్థం ఏంటి? ఆరోగ్యవంతమైన దాంపత్య జీవనం ఉండాలి. ఆరోగ్యవంతమైన దాంపత్య జీవనం అర్థం ఏంటి అంటే భర్తకు కానీ భార్యకు కానీ సుఖవ్యాధులు కానీ లైంగిక వ్యాధులు కానీ హెచ్ఐవి కానీ ఎయిడ్స్ కానీ హెర్పిస్ కానీ హెపటైటిస్ కానీ హెపటైటిస్ సి కానీ హెపటైటిస్ బి కానీ హెచ్పివి కానీ ఇటువంటి లైంగికంగా సంక్రమించే వ్యాధులు లేనటువంటి వారు ఉన్నప్పుడే ఆరోగ్యమైన సంతతి ఈ దేశంలోకి వస్తారు. కాబట్టి ఆరోగ్యమైన సంతతి రావాలంటే ప్రచారాన్ని మార్చి చెప్పాలి. దానికి నేను కొత్త ఐడియాని నేను కాయిన్ చేశాను. నేను ఇప్పుడు జనాల్లోకి మనం హెచ్ఐవి గురించి ప్రచారం అన్న అవగాహన ఎవరు రావడం మానేశారు. నేనేమంటానంటే హెల్దీ టిప్స్ ఫర్ లవ్ మేకింగ్ అని మనం కళాశాలలో సెమినార్లు పెడితే హెల్దీ టిప్స్ ఫర్ లవ్ మేకింగ్, దాంట్లో చాలా సైంటిఫిక్ అయినటువంటి అర్థం ఉంది. లవ్ మేకింగ్ అంటే తెలుసు మీకు, అంటే సంసారం చేయడం. లవ్ మేకింగ్ అంటే మామూలుగా చెప్పాలంటే ఇంటర్ కోర్స్, దట్ ఈస్ కాల్డ్ లవ్ మేకింగ్. హెల్దీ టిప్స్ ఫర్ లవ్ మేకింగ్, డ్రైవింగ్ చేసినప్పుడు ఎలాగైతే కొన్ని సురక్షితమైనటువంటి పద్ధతులు ఆచరించాలో అలాగే లవ్ మేకింగ్లో కూడా హెల్దీ టిప్స్ అని మనం చెప్పగలిగితే అప్పుడు యూత్లోకి ఇది ఎంటర్ అవుతుంది. ఇది ఎందుకని మీరు కర్ణాటక విషయం అది ఎంతవరకు వాస్తవము అవాస్తవం అని పక్కన పెడితే ఒక్కటి మాత్రం తెలుసు మనకి, మన భారతదేశంలో ఈరోజు కూడా మహారాష్ట్ర నెంబర్ 1లో ఉంది, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ కేసెస్. తర్వాత ఏమో ఆంధ్ర రాష్ట్రం ఉంది, తర్వాత కర్ణాటక ఉంది. కర్ణాటకలో రమారో 3 లక్షల మంది హెచ్ఐవి పాజిటివ్ ఉన్నారు. అయితే అక్కడ ఎందుకు ఇది ఒక్కసారి వచ్చిందంటే కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో మనకు తెలుసు 3 దశాబ్దాలుగా సాఫ్ట్వేర్ అక్కడ భూమి వచ్చింది. ప్రతి యంగ్ పర్సన్కి లక్షల్లో జీతాలు వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఇటు అమ్మాయిలు అబ్బాయిలు కలిసి పనిచేయడం, ఆ వేళలు కూడా చాలా ఇర్రెగ్యులర్ టైమింగ్స్, రాత్రంతా మెలకు ఉండి పగలంతా పడుకోవడం, ఈ బయలాజికల్ వేరియేషన్ రావడం, దాంతోపాటు హార్మోనుల్లో సమతుల్యం లేకపోవడం, వేళకు భోజనం చేయకపోవడం, చేసిన జంక్ ఫుడ్ తినడం, దీనివల్ల కామ కోరికలు కూడా విపరీతంగా యూత్లో పెరిగినటువంటి వాతావరణం ఉంది. ఇక్కడేమో ఈ జనరేషన్ జెడ్ అనేటటువంటి గ్రూప్ మనం తీసుకుంటే ఆ గ్రూప్ ఇప్పుడు ఎక్కువగా అంటే 18-19 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ వరకు మధ్యలోనే హెవీ జాబ్స్ చేస్తున్నారు, పెళ్ళిళ్ళు చేసుకోవటం లేదు, ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారు. ఒకప్పుడు మా రోజుల్లో 19 ఏళ్ళకి 20 ఏళ్ళకే అమ్మాయికి పెళ్ళి అయిపోయేది, 25 ఏళ్ళకి అబ్బాయికి పెళ్ళి అయిపోయేది. ఈవేళ 35 ఏళ్ళ దాకా అబ్బాయి పెళ్లి చేసుకోవట్లేదు, 30 ఏళ్ళ దాకా అమ్మాయి పెళ్లి చేసుకోవట్లేదు. ఈ కారణాల వల్ల ఏ బయలాజికల్ నీడ్
ఈ నీడ్ వల్ల కూడా వారు క్యాజువల్ సెక్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. రష్యన్ తీసుకోవట్లేదు. ప్లాన్ సెక్స్ అయితే ఏదో కాండం తెచ్చుకొని పెట్టుకుంటాడు. అన్ప్లాన్డ్ సెక్స్ దానికి కాండమ్స్ ఎక్కడుంటాయి? ఉండవు. అట్ ద సేమ్ టైం అనేక మందితో సంబంధాలు పెట్టుకుంటున్నారు. పూర్వ రోజుల్లో మేము వినేవాళ్ళం, ఎక్కువ మంది భార్యలు ఉంటే మా గ్రామాల్లో అతను ఒక పెద్ద భూస్వామి గొప్పవాడిని పేరు. అలాగే రాజుల్లో కూడా ఎక్కువ మంది భార్యలు ఉంటే ఆ రాజు గొప్పవాడని చెప్పుకుంటారు. ఇప్పుడు ఎక్కువ మంది బాయ్ ఫ్రెండ్స్ ఉంటే ఆ అమ్మాయికి చాలా గొప్ప అమ్మాయి, ఎక్కువ మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే ఆ అబ్బాయి చాలా గొప్ప అబ్బాయి. నేను మగవాడిని, ఐఎమ్ ఎ మ్యాన్ అనేటువంటి ఒక ప్రౌడ్ఫుల్ స్టేట్మెంట్ ఇవ్వడానికి చాలామంది యంగ్ పర్సన్స్ ఎక్కువ మంది గర్ల్ ఫ్రెండ్స్తో ఈ లైంగిక సంపర్కం పెట్టుకోవడం వల్ల దీనికి కారణం ఏంటంటే హెచ్ఐవి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఒక మాట చెప్తానండి, నేను హెచ్ఐవి వచ్చినది మాత్రాన అదే కాంటాక్ట్ సర్టిఫికేట్ కాదు. అది హెచ్ఐవి రావడానికి కారణం ఏంటి? అజాగ్రత్త. ఇప్పుడు డ్రైవ్ చేస్తున్నప్పుడు జాగ్రత్త కలమంటే నేను 200 కిలోమీటర్ స్పీడ్లో కార్ డ్రైవ్ చేస్తానంటే మనం ఏం చెప్పలేం కదండి. ఓకే సార్, ఇప్పుడు కర్ణాటక అంశం వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అన్నది కొంత మీడియాలో వైరల్ అవుతుంది. అవునండి. వాట్సాప్లో అయితే కొంత వాలంటరీగా హెచ్ఐవి టెస్టులు చేసుకోవాలన్నది ఒక వాదన ఇప్పుడు జనరల్గా వచ్చింది. కొద్ది రోజులు పోతే దాని సీరియస్నెస్ పెట్టి ఏ స్టేజ్కైనా వెళ్తుంది. మరి ఆంధ్రప్రదేశ్ అంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కూడా ఉమ్మడి రాష్ట్రాలు, ఇక్కడ కూడా ఇట్లాంటి అవసరం ఉన్నట్టు ఒక అలారంగా మనం భావించవచ్చు. తప్పకుండా భావించవచ్చండి. నేను 15 సంవత్సరాలు చెప్తున్నాను, ఈవేళ కాదు. నేను జర్మనీలో చూశాను, యూకేలో చూశాను, యుఎస్ఏలో చూశాను. ప్రతి చోట కూడా సెల్ఫ్ టెస్టింగ్, ఎవరికాల కిట్లు వచ్చేసి వారికి వారు హెచ్ఐవి టెస్ట్ చేసుకునే పద్ధతులు వచ్చాయి. ఇప్పుడు వాలంటరీగా వారికి వారి పరీక్ష చేసుకునే పద్ధతి వచ్చింది. లేని పక్షంలో నేను ఒకప్పుడు ప్రభుత్వం ఒక సలహా ఇచ్చాను. మలేరియా ఉన్న రోజుల్లో ఇంటింటికి ఒక వ్యక్తి వెళ్ళి, ఏమండి మీ ఇంట్లో ఎవరికి మలేరియా జ్వరం ఉందా అని చెప్పి గోడ మీద రాసి వెళ్తూ ఉండేవాడు ఆయన. దాన్ని ఆ రోజుల్లో మేము ఎన్ఈఎంఈపీ ప్రాజెక్ట్ అని పేరు, దానికి నేషనల్ మలేరియా ఎరాడికేషన్ ప్రాజెక్ట్ అని. అలాగే ఇప్పుడు నేషనల్ ఎయిడ్స్ ఎరాడికేషన్ ప్రాజెక్ట్ అని పేరు పెట్టి ఇంటింటికి వెళ్ళి, ఏమంటే మీ ఇంట్లో ఎవరికైనా జ్వరం వస్తుందా, మీ ఇంట్లో ఎవరికైనా తగ్గిన విరోచనాలు ఉన్నాయా, మీ ఇంట్లో ఎవరికైనా తగ్గిన చర్మ వ్యాధులు ఉన్నాయా, లేదు ఇంట్లో ఎవరికైనా సరే అంటే అర్ధాంతరంగా ఏ కారణం లేకుండా బరువు కోల్పోతున్నారా, లేదు ఎవరికైనా సరే తీవ్రమైన తలనొప్పి ఉందా, లేదు ఎవరికైనా కళ్ళు బయలు కమ్ముతున్నాయా, దృష్టి తగ్గిపోతుందా, ఇవన్నీ కూడా ప్రాథమిక లక్షణాలు. అలాగే మనోవైకల్యం, ఆహారం తీసుకోకపోవడం, ఈ ప్రపంచంతో సంబంధం బిహేవ్ చేయడం అనేటువంటి పరిస్థితి జరుగుతుందా యూత్లో కానీ ఎవరిలో కానీ అని తెలుసుకొని అటువంటి వారికి వెంటనే బ్లడ్ టెస్ట్ చేస్తే మనం ఎర్లే కనుక్కుంటే, ఈవేళ ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో జీరో ట్రాన్స్మిషన్ అండి. ఆశ్చర్యపోతున్నాం మనం. అక్కడ కనీసం హెచ్ఐవి పాజిటివ్ వాళ్ళు కూడా స్పెర్మ్ డొనేట్ చేస్తున్నారు అక్కడ. ఎందుకంటే వాళ్ళు జీరో ట్రాన్స్మిషన్, హెచ్ఐవి ట్రాన్స్మిషన్ జీరో లెవెల్కి వచ్చేసింది. రీజన్ ఏంటి? ప్రతి వాళ్ళు కూడా హైలీ యాక్టివ్ యాంటీ రిట్రోవైరల్ థెరపీ వాడుతున్నారు. దాన్ని ఫ్రీగా వస్తుంది, ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుంది. కాబట్టి దాన్ని మన దేశంలో కూడా చేయగలిగితే, అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో నాకు తెలిసినంత వరకు ఆంధ్ర రాష్ట్రంలోనూ ఒక 3 నుంచి 4 లక్షల మంది హెచ్ఐవి పాజిటివ్ ఉన్నారు. తెలంగాణలో ఒక 3 నుంచి 4 లక్షల మంది అంటే 8 lakhs పాజిటివ్ ఉంటారు మొత్తం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో. జనరల్గా మీ దగ్గర చాలా కాలం నుంచి పేషెంట్స్ ఇట్లా వస్తారో వాళ్ళ గురించి మీరు కొంత గోప్యంగా ఉంటారు. నేను ఒక జర్నలిస్ట్గా నేను అడుగుతున్నాను, ఏ కేటగిరీ పీపుల్ ఈ కాలంలో ఎక్కువగా హెచ్ఐవికి గురయ్యే పరిస్థితి, అట్లాంటి లక్షణాలతో ఉంటున్నట్టు మీరు గమనించారు? ఏమీ లేదు, పలానా గ్రూపు పలానా కేటగిరీ లేదండి. ధనవంతుని బిడ్డకి ఉన్నాడు, పేదవాని బిడ్డకి ఉన్నాడు. అంటే ఎవరెవరైతే విశృంఖలంగా లైంగిక సంపర్కం చేస్తున్నారు, అరక్షిత లైంగిక సంపర్కం చేస్తున్నారు, ఎవరెవరైతే నేను మ్యాన్లీనెస్ని ప్రూవ్ చేసుకుంటాను అనేటువంటి తెగింపు పనులు చేస్తున్నారో, అంటే మీ దృష్టిలో ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీస్ అందరూ ఉంటున్నారు. ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీస్, రూరల్ బ్యాక్గ్రౌండ్లో మరీ ఘోరంగా ఉంది, ట్రైబల్ బ్యాక్గ్రౌండ్లో మరీ ఘోరంగా ఉంది. మాకు ట్రైబల్ యూత్ చాలామంది వస్తారు. ట్రైబల్ ఏరియాస్ నుంచి మాకు అరకు, పాడేరు, చింతపల్లి, ఇటు సీతాపేట నుంచి కూడా మా ట్రైబల్ యూత్ వస్తారు. వారిలో కూడా ఈ ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువగానే ఉంది. రీజన్ ఏంటంటే బహు భార్య లేదా బహు పార్ట్నర్స్ తాలూకా సంక్రమణ అనేటువంటిది జరుగుతుంది. రెండోది, ఎప్పుడో నేను 35 ఏళ్ల క్రితమే లాంగ్ డిస్టెన్స్ లారీ డ్రైవర్స్ అని వారు కూడా విశృంఖలంగా ఈ డాబాల దగ్గర శృంగార కార్యక్రమాలు చేస్తున్నట్లుగా వెలుగులోకి వచ్చి మేము పరీక్ష చేస్తే, ఆ రోజుల్లో కూడా ప్రపంచంలో ఈ మొబైల్ పాపులేషన్ అంటాం వాళ్ళని, అంటే షిప్లో వెళ్ళినటువంటి
క్రూ అనండి, లేకపోతే ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఉన్నటువంటి వారు కానివ్వండి, ఎవరెవరైతే మొబైల్ పాపులేషన్ ఉన్నారో ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి, ఇది ప్రైవేట్ లైఫ్ సంబంధించినటువంటి జబ్బు. కాబట్టి పొటెంట్ వ్యాక్సిన్ వస్తే కానీ ఈ భూమి మీద హెచ్ఐవి తొలగదు. స్మాల్ పాక్స్కి వ్యాక్సినేషన్ దానంత కాలం లక్షలాది మంది చనిపోతుండేవారు. ఎప్పుడైతే 1978 తర్వాత ఈ రోజు కూడా ఒక్క కేసు కూడా స్మాల్ పాక్స్ లేదంటే థ్యాంక్స్ టు ద మెడికల్ సైన్స్. అలాంటి పొటెంట్ వ్యాక్సిన్ రావాలా అంటే 100కి 100 పనిచేసిన వ్యాక్సిన్ హెచ్ఐవికి ఇప్పటికి రాలేదు. ఆ వ్యాక్సిన్ వస్తే మాత్రం తప్పకుండా దీన్ని నిర్మూలించవచ్చు. రెండోది, ఒక్క యూత్కి నా సలహా ఏంటంటే, పొరపాటున ఎవరైనా మీరు ఒక ఎక్స్ అనే పర్సన్తో లైంగిక సంపర్కం జరిగిన తర్వాత ఆ ఎక్స్ అనే పర్సన్లోన హెచ్ఐవి ఉందని మీకు తెలిసిన 72 గంటల్లో మా కేంద్రానికి కానీ స్వచ్ఛందంగా మేము సేవలు చేస్తున్నాం 3 దశాబ్దాలుగా, లేదా పెప్ప కేంద్రాలు గవర్నమెంట్ చాలా చోట్ల పెట్టింది అక్కడికి కానీ వెళితే పూర్తి జీవితకాలం నెగిటివ్ అయిపోతారు. ఒక రూపాయి మందు వాడక్కర్లేదు, లైఫ్ లాంగ్ నెగిటివ్ అయిపోతారు. అదే మీరు అశ్రద్ధ చేస్తే ఆ టైంలో ఆ 72 గంటల ప్రెషర్ టైం విడిచిపెట్టిస్తే ఆ వైరస్ శరీరంలో విజృంభిస్తుంది, రోజుకి కోట్లు పిల్లలు పెట్టేస్తుంది. అది ఆ తర్వాత మనం చేయగలిగేది చాలా తక్కువ. కాబట్టి ఈ పెప్ అనేటటువంటిది ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్, పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ మీద కూడా ప్రభుత్వాలు ఎక్కువగా దృష్టి పెట్టి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అలాగే రెండోది ఏంటంటే, అనేక దేశాల్లో ఈవేళ ఎక్కడెక్కడైతే ఈఆర్టీ పద్ధతిగా వాడుతున్నారో అక్కడ బాగా తగ్గిపోయింది. క్యూబా లాంటి దేశంలో ఒక్క కేసు కూడా లేదు. మనం ఎందుకు చేయలేము దాన్ని? మనం కూడా సాధించవచ్చు. వ్యాక్సిన్ వచ్చే వరకు కూడా ఎవరికి వారు జాగ్రత్త తీసుకుంటే హెచ్ఐవి అనేది సర్వసాధారణమైనటువంటిది. ఆఖరికి ఒక మాట, రాకుండా ఏం చేయాలో చెప్పాము మనం. వచ్చిందనుకోండి, వచ్చిన ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు. పూర్వ రోజుల్లాగా వచ్చినా భయపడాల్సిన పని లేదు. వచ్చినా కూడా సరైన వైద్య నిపుణులు కానీ ఈఆర్టీ కేంద్రాలను కానీ ప్రభుత్వ ఆసుపత్రి సంప్రదిస్తే అక్కడ హైలీ యాక్టివ్ యాంటీ రిట్రోవైరల్ థెరపీ అనే వైద్యం చేస్తున్నారు. ఆ వైద్యం తీసుకుంటే అందరిలాగా 80 ఏళ్ళు జీవించవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, నెగిటివ్ పిల్లల్ని కనవచ్చు, తల్లి నుంచి బిడ్డకు రాకుండా, అలాగే భర్త నుంచి భార్యకు రాకుండా, భార్య నుంచి భర్త రాకుండా వ్యాధి నివారణ చేయొచ్చు. కాకపోతే కాన్స్టెంట్గా, సిన్సియర్గా, సీరియస్గా మందులు వాడాలి. చాలామంది మందులకు వస్తారు, వారం రోజులు మందులు వాడి మానేస్తాడు, 15 రోజులు మందులు వాడి మానేస్తాడు. దానివల్ల కూడా ప్రమాదం కొంచెం ఉంది. కాబట్టి ఇర్రెగ్యులర్ యూజ్ ఆఫ్ ఈఆర్టీ ఆల్సో చాలా డేంజరస్. అట్ ద సేమ్ టైం చాలామంది ఈఆర్టీ ఒకసారి డాక్టర్ గారు రాస్తే సంవత్సరాల తరబడి మళ్ళీ ఆ డాక్టర్ని, ఆ సెంటర్ని కన్సల్ట్ చేయకుండా వారికి వారే ఏదో చాక్లెట్ బిల్లులో కొనుక్కొని మందులు వాడేస్తున్నారు. ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి. కారణం ఏంటంటే, ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎప్పుడైతే ఈఆర్టీ అమ్ముతున్నారో దానివల్ల ఈఆర్టీ వల్ల రకరకాల వ్యాధులు, ముఖ్యంగా లివర్ పాడైపోయి, పచ్చకామర్లు వచ్చి, హెపటోసెల్యులర్ జాండీస్ రావచ్చు, కిడ్నీస్ పాడైపోయి, ఎండ్ స్టేజ్ కిడ్నీకి వెళ్ళిపోయి పూర్తి ఆరోగ్యం దెబ్బతిని డయాలసిస్కి వెళ్ళిపోవచ్చు, కళ్ళు దెబ్బతిని సైటోమెగల్ వైరస్ వల్ల గుడ్డైపోవచ్చు. ఈఆర్టీ మందులు కూడా పూర్తిగా అవి సేఫ్ కాదని ఎప్పుడో నిర్ధారణ అయింది. కానీ అది నిపుణుల పర్యవేక్షణలో ఈఆర్టీ మందులు వాడితే సమస్యలు తక్కువగా వస్తాయి. ఓకే, సరే. ఈ మధ్య ఒక ఇన్సిడెంట్ మీరు కూడా చూశారు. ఒక కోపంతో ఒక ఎయిడ్స్ వ్యాధి అంటే హెచ్ఐవి ఉన్న వ్యక్తి తన బ్లడ్ని తన పార్ట్నర్కి ఇచ్చారు. అట్లా ఒక పొరపాటున కానీ కోపంతో కానీ ఒక హెచ్ఐవి వ్యాధిగ్రస్తుడు రక్తం ఇంకొకరికి ఎక్కించడం కానీ వెళ్ళినట్లయితే ఎట్లా ఉంటుంది? వారు సూసైడ్ చేసుకోవడం ఇట్లాంటివి కూడా జరిగింది. అట్లాంటి సంఘటనలు జరగడానికి అవకాశం ఉందంట. అవకాశం ఉందండి. ఎందుకంటే దాన్నే మేము ఏమంటామంటే యాక్సిడెంటల్ ఇంజరీ ఆఫ్ ద నీడ్ల్ ఇంజరీ అంటాం మేము. ఇప్పుడు ఉదాహరణకి హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్కి, నాకు ఎప్పటికీ గుర్తు, నేను కృష్ణ మెడికల్ కాలేజ్ వెల్లూరులో పనిచేస్తుండేవాడిని, రిజిస్ట్రార్గా పనిచేశాను అక్కడ నేను మెడికల్ డిపార్ట్మెంట్లో. అతనికి ఒక స్టాఫ్ నర్సు ఇంట్రావెనస్ ఇంజెక్షన్ చేస్తుంది. సడన్గా ఆయనకి ఫిట్స్ వచ్చాయి. అతను హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్, 3rd స్టేజ్లో ఉన్నాడు, చాలా వైరల్ లోడ్ ఉంది ఆయనకి. ఆ పరిస్థితుల్లో సడన్గా ఎప్పుడైతే ఈ ఫిట్స్ వచ్చాయో ఆ స్టాఫ్ నర్స్ చేతిలో ఉన్న సిరంజి సడన్గా వెళ్ళి ఆవిడ తోడలో గుచ్చుకుపోయింది. మరి ఆ బ్లడ్ అంతా ఆవిడలోకి వెళ్ళిపోయింది కదా. దానికి మేము పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్స్ అంటాం. ఎవరెవరైతే డాక్టర్లు ఉంటారు, ఇప్పుడు మేము ఎవరికో ఇంజెక్షన్ చేస్తుంటాం, సడన్గా ఇది ప్రాబ్లం వస్తుంది, ఆ నీళ్లు స్టిక్ ఇంజరీ అంటాం మేము. అలాగే ల్యాబొరేటరీ పర్సనల్, నర్సెస్,
ఎవరైనా సరే ఇటువంటి పరిస్థితులకి రావచ్చు. మీరు చెప్పిన సంఘటనలో అతను వాలంటరీగా వాంటెడ్గా కోపంతో ఈర్ష్యతో తన లవ్ పార్ట్నర్కి అతను ఆయన పాజిటివ్ కాబట్టి ఆవిడని కూడా పాజిటివ్ చేయాలని అతను పాజిటివ్ బ్లడ్ని ఆవిడకి ఎక్కించాడు. ప్రమాదం అది డెఫినెట్గా ప్రమాదమే. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే ఎంత తొందరగా ఎక్కించాడు, ఆ టైంలో ఇతనికి ఎంత వైరల్ లోడ్ ఉంది. ఒకవేళ ఆయనకి వైరస్ నిల్లుంది అనుకోండి బ్లడ్లోన, ఆ సమయంలో బ్లడ్ ఎక్కిస్తే వచ్చినటువంటి ప్రమాదం కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే ఈ డిపెండ్స్ అపాన్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అండి. చాలామంది ఏమనుకుంటారంటే హెచ్ఐవి పాజిటివ్ స్త్రీలు హెచ్ఐవి పాజిటివ్ పురుషులకి వ్యాధి రాకుండా ముఖ్యంగా ఆగడానికి కారణం ఏంటంటే వైరల్ లోడ్. వైరస్ ఎంత ఉంది బ్లడ్లోన దాన్ని బట్టి ఉంటుంది. జీరో వైరల్ లోడ్ అనుకోండి, అటువంటి వారితో కాపురం చేసిన వ్యాధి వ్యాప్తి చెందదు. అందుకే మేము ఎవరైనా పిల్లలు కావాలని మా దగ్గరికి వస్తే ముందు ఇద్దరు భార్యాభర్తలకి జీరో వైరల్ లోడ్ చేసేస్తాము. జీరో వైరల్ లోడ్ చూసిన తర్వాత నిరోధం లేకుండా కాపురం చేస్తే వాళ్ళకి పిల్లలు పుడుతున్నారు. మా దగ్గరే మా సెంటర్లోనే కొన్ని వందల మంది దంపతులు నెగిటివ్ పిల్లల్ని కన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ విషయం ఏమిటంటే వ్యాధి గురించి నిపుణుల యొక్క సలహాలు పాటించి పోషకాహారం తీసుకొని క్రమశిక్షణతో ఉంటే హెచ్ఐవి వ్యాధి కూడా మిగతా వ్యాధుల్లాగే ఒక ఆస్తమా లాగా, ఒక షుగర్ లాగా, లేకపోతే ఒక న్యూమోనియా లాగా దీన్ని కూడా మనం పూర్తిగా కంట్రోల్ చేయొచ్చు. ఎవరైతే నాకేం కాదు, నాకేం పర్వాలేదు అనుకొని ఏదో నేను నాగుపాముతో ఆటలాడతాను అనుకుంటే డెఫినెట్గా కాటుపడే ప్రమాదం ఉంది. ఓకే, ఓవరాల్గా ఇప్పుడు కర్ణాటక ఇష్యూ కొంత ఎలర్ట్ చేసింది. అంటే అందులో వాస్తవం ఎంతవరకు ఉందన్న విషయం పెడితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలు కొంత అలర్ట్గా ఉండాలి హెచ్ఐవి అనే విషయంలో మనం చెప్పవచ్చు అంటారా? తప్పకుండా చెప్పవచ్చండి. ప్రభుత్వం ఇమీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకోవాలని నేను కోరుతున్నాను. నేను ఏమీ లేదండి, మీరు మన భారతదేశం యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అత్యంత కౌమార దశలో ఉన్న దేశం ఏదంటే భారతదేశం. మరి మన యూత్ని మనం కాపాడుకోవాలంటే వారి హెల్త్ బాగోవాలి కదా. మరి హెల్త్ బాగోవాలంటే హెచ్ఐవి లాంటి క్రానిక్ జబ్బులు, అదేదో మామూలు జబ్బులంటే ఏదో వారం రోజులు 2 వారాలు 3 వారాలు నయమైపోద్ది, బాగుంటాడు. బట్ ఇదేంటిది ఒకసారి ఇన్ఫెక్ట్ అయ్యి సరైన టైంలో సరైనటువంటి వైద్యం తీసుకోకపోతే ఇది రకరకాల ప్రాబ్లమ్స్. కొందరికి పక్షవాతం రావచ్చు, కొందరికి హార్ట్ అటాక్స్ రావచ్చు, కొందరు నరాలు పూర్తిగా దెబ్బతినిపోయి చచ్చిపడిపోవచ్చు, మరి కొందరిలోనేమో సివియర్ హెడేక్ వచ్చి బ్రెయిన్లో ట్యూమర్స్ రావచ్చు, క్యాన్సర్లు రావచ్చు. ఎన్ని ప్రమాదాలు పొంచున్నాయి. కాబట్టి ఎవరు హెచ్ఐవి పాజిటివ్ వాళ్ళు నాకేం కాదనుకుని ఉదాసీనత ఉండకూడదు. ఇంకొక సమస్య ఈ మధ్య గమనించాను నేను. హెచ్ఐవిని అనుమానం రాగానే ఎక్కడో టెస్ట్ చేసుకుంటారు. అది చాలా ప్రమాదం అండి. అనేక ల్యాబొరేటరీస్లో హెచ్ఐవి టెస్టింగ్ ఫెసిలిటీస్ తక్కువగా ఉన్నాయి. నెంబర్ 1. నెంబర్ 2, సాక్షాత్తు భారత ప్రభుత్వమే అంటే నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వాళ్ళే హెచ్ఐవిని నిర్ణయించే ముందర 3 రకాల టెస్టులు చేస్తారు. 3 టైప్స్ ఆఫ్ కిట్స్ వాడతారు వాళ్ళు. 3 మెథడాలజీలు చేస్తారు. ఆ 3 మెథడాలజీలో 2 పాజిటివ్ అయితే పాజిటివ్ అని చెప్పాలి, 2 నెగిటివ్ అని చెప్పాలి. అంతేగాని ప్రతి ఈ యంగ్ పీపుల్ నిన్న అమ్మాయి దగ్గరికి వెళ్తారు, నెక్స్ట్ డే పరీక్ష చేసుకుంటారు, అది నిజంగా పాజిటివ్ రాదండి. జబ్బున్నా విండో పీరియడ్ అని ఉంటుంది ఒకటి. అంటే వ్యాధి సోకినప్పటి నుంచి 30 రోజుల నుంచి 90 రోజుల వరకు, అరుదైన సందర్భాల్లో 4 మాసాల దాకా విండో పీరియడ్ ఉంటుంది. ఆ విండో పీరియడ్లో వాడికి వచ్చి ఉన్నప్పుడు కూడా మామూలు టెస్టులు కనబడదు. అది దానికి డిఎన్ఏ టెస్టులు అంటాం మేమండి, న్యూక్లిక్ యాసిడ్ టెస్టులు చేయాలి. ఇంకా కొన్ని సందర్భాల్లో యాంటీబాడీ కనుక్కోవడానికి వెస్ట్రన్ బ్లాట్ టెస్టులు చేయాలి. కానీ చాలామంది యంగ్ పీపుల్ ఏం చేస్తారు, ఏదో 300 రూపాయలు టెస్ట్ చేయించుకుంటారు ల్యాబొరేటరీకి వెళ్ళి. ఆ ల్యాబ్ వాళ్ళు కూడా అడగరు. టైమింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు గోదావరి ఎక్స్ప్రెస్ 5 PM మీకు ప్లాట్ఫామ్ మీద ఉంటుంది. మీరు 11 o'clockకి వెళ్ళి 12 దాకా 1 గంట దాకా 2 దాకా 3 దాకా వచ్చని ఈరోజు గోదావరి ఎక్స్ప్రెస్ లేదే అని వెళ్ళిపోతే ఎలాగవుద్ది? ఆ టైమింగ్లో టెస్ట్ చేస్తే మీకు వచ్చే వందలు తెలుస్తుంది. కానీ ఏదో టైంలో వెళ్ళి మీరు నిన్న సక్సెస్లో పాల్గొని ఈరోజు పరీక్ష చేయించుకొని, లేదా అసలు సరైనటువంటి పద్ధతి లేకుండా టెస్టులు చేయించుకోవడం రికగ్నైజ్డ్ కాని ల్యాబొరేటరీస్, నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ల్యాబొరేటరీస్లో మాత్రమే సరైనటువంటి వైద్యం ఉంది. రెండోది హెచ్ఐవిలో 1 ఉంది, 2 ఉందండి. చాలాసార్లు ఈ 2 కలిపి రిపోర్ట్లు ఇస్తారు. అది కూడా డేంజర్. ఎందుకని హెచ్ఐవి 1 వైద్యం వేరే, హెచ్ఐవి 2 వైద్యం వేరే. హెచ్ఐవి 1 వాడేమో హెచ్ఐవి 2 పని చేయవండి. ఓకే సరే, మళ్ళీ పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా? అట్లాంటి స్లోగన్లు మళ్ళీ గోడల మీద కావచ్చు, వాట్సాప్ గ్రూపుల్లో అవసరమైన పరిస్థితి వచ్చింది అంటారా? దాని గురించి
గవర్నమెంట్ ఇమీడియట్గా రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఉందంటారా? తప్పకుండానండి. ఇప్పుడు పులిరాజా అనే మాట వాళ్ళకి ఇష్టం లేకపోతే ఇంకా ఏదైనా దాన్ని ఆ స్లోగన్ని చేంజ్ చేసి సాధారణంగా ఎక్కువ గజరాజులు ఎక్కువ మంది ఫిమేల్ ఏనుగులతోని కాపురం చేస్తుంటారు. కాబట్టి గజరాజుకి ఎయిడ్స్ వస్తుందా అని ప్రారంభించవచ్చు. పులిరాజు ఇష్టం లేకపోతే ఎందుకంటే పులి ఈజ్ నాట్ యాజ్ సెక్షువల్లీ యాక్టివ్ యాజ్ ఎలిఫెంట్. కాబట్టి గజరాజుకి ఎయిడ్స్ వస్తుందా అనండి అని ప్రారంభించండి ఒక స్లోగన్ని. అట్ ద సేమ్ టైము గజరాణి కూడా వాడమంటున్నాను. ఎందుకంటే ఇది ఒక్క పురుషుడికే కాదండి, స్త్రీకి కూడా రావచ్చు. అందుకని నేను మాత్రం ప్రారంభించాను, పులిరాణికి ఎయిడ్స్ వస్తుందని నేను స్లోగన్ ఎప్పుడో 20 ఏళ్ల క్రితం ప్రారంభించాను నేను. కాబట్టి డెఫినెట్గా యూత్లోకి దీన్ని తీసుకెళ్ళాలి. లేదు నేను నెక్స్ట్ మీకు సలహా చెప్పాను, అన్ని కళాశాలలో ఇంటర్మీడియట్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు కూడాను సెమినార్లు పెట్టి హెల్దీ టిప్స్ ఫర్ లవ్ మేకింగ్ అని సెమినార్ పేరు. దానిలో అన్నీ వచ్చేస్తాయి. ముఖ్యంగా రిప్రొడక్టివ్ హెల్త్ అంటాను నేను. అంటే అర్థం ఏంటి? పురుష జననేంద్రియాలు, స్త్రీ జననేంద్రియాలు ఆరోగ్యంగా కాపాడుకోవడం. అది తెలిస్తే 10 రకాల సుఖవ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు. రెండోది, సుఖవ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు లేని వారి కంటే 10 రెట్లు హెచ్చుగా హెచ్ఐవి గురవుతారు. 10 రెట్లు 10 టైమ్స్ మోర్. అలాగే స్త్రీ పురుషుడి కంటే 4 రెట్లు ఎక్కువగా హెచ్ఐవి గురవుతుంది. కారణం ఏంటంటే మన భారతదేశంలో స్త్రీ ఎప్పుడు కూడా సెక్షువల్ యాక్టివిటీలో హస్బెండ్ ఏమో అప్పర్ పొజిషన్లో ఉంటాడు, స్త్రీ లోవర్ పొజిషన్లో ఉంటుంది. ఈ గ్రావిటేషన్ వల్ల స్త్రీ యొక్క జననేంద్రియంలోకి ఇంద్రియం బాగా వెళ్ళిపోయి ఆ జననేంద్రియం కూడా వంకర టింకర ఉన్నందువల్ల ఆ కెనాలు అక్కడ వైరస్ ఉండిపోయి 4 రెట్లు ఎక్కువగా స్త్రీలు హెచ్ఐవికి గురవుతున్నారు. రెండవది, గనేరియా లాంటి వ్యాధులను హెచ్ఐవికి ఇంకెక్కువ గురవుతున్నారు. గనేరియా స్త్రీకి ఉంటే ఆవిడకి తెలియదు, టెస్ట్ చేస్తే కానీ తెలియదు. ఇటువంటి చాలా సున్నితమైనటువంటి సమస్యలు ఉన్నాయి. బట్ హెచ్ఐవి అనేటటువంటిది ఎంత తొందరగా శాస్త్రీయంగా దానిపైన మనం యుద్ధం చేస్తే అంత తొందరగా ఈ దేశం నుంచి, ఈ ప్రపంచం నుంచి దాన్ని మనం పారదోలవచ్చు. ఇది ఎయిడ్స్ వ్యాధి పట్ల మొదటి నుంచి కూడా అప్రమత్తంగా ఉండాలన్నది ప్రభుత్వ నినాదం. అలాగే డాక్టర్ గూడుగుంట్ల సూర్యారావు గారు కూడా తాజాగా చదువుకున్నవారు, చదువుకోలేని వారు అన్న వ్యత్యాసం లేకుండా చాలామందిలో ఎయిడ్స్ లక్షణాలు బయటపడుతున్నాయి. ఈ విషయంపై గతంలో ఎయిడ్స్ కంట్రోల్ కావచ్చు ఒక ఎన్జిఓ ద్వారా పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా అన్న స్లోగన్ విస్తృతంగా ప్రచారం చేయడం ప్రజలు కూడా కొంత అప్రమత్తం అయ్యారు. అయితే గడిచిన కొంతకాలంగా అట్లాంటి అంశం కొంత ప్రచారంలో లోపించినప్పుడు కూడా ఎయిడ్స్ చాలా విస్తృతంగా కూడా కొనసాగుతుంది. ఈ దశలో వాలంటరీగా ఎవరైనా పరీక్షలు చేసుకోవడానికి ముందుకు రావాలి. అలాగే ఏదైతే గుర్తించినా అలాగే ప్రభుత్వం తాలూకు ఆమోదం పొందిన ల్యాబొరేటరీలో పరీక్ష చేసుకోవడం కాకుండా అనుమానం వచ్చిన వెంటనే త్వరితగతిన హెచ్ఐవి పరీక్షలు చేసుకున్నట్లయితే ఆ వ్యాధి తీవ్రత నుంచి త్వరగా బయటపడే అవకాశాలు ఉంటాయని ఆయన హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, విశాఖపట్నం.